అనూహ్యంగా భారత్ చైనా ద్వైపాక్షిక చర్చల్లో ముందడుగు పడింది. 5 ఏళ్ల క్రితం స్తంభించిన సంబంధాలు ఎట్టకేలకు మొదలయ్యాయి. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీల భేటీ ఇరు దేశాల మధ్య సఖ్యత కొనసాగేందుకు 6 పాయింట్ ఫార్ములాను ఖరారు చేసింది. నదీ జలాల వివాద పరిష్కారం, మానస సరోవర యాత్ర పునరుద్ధరణ, ద్వైపాక్షిక వాణిజ్యం వగైరా అంశాల ఎజెండాగా జరిగిన సమావేశాలు ఇరు దేశాల మధ్య గల దౌత్యపరమైన ఘర్షణను నివారించే వీలుందంటారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. 6 అంశాల ప్రాతిపదికన ఇరు దేశాలు అంగీకారానికి వచ్చినట్టు చైనా స్పష్టమైన ప్రకటన చేసింది. భారత్ ఇప్పటి వరకు తన అభిప్రాయాన్ని వెల్లడించలేదు. సరిహద్దు వివాదం, ఇరు దేశాల బలగాల ఉపసంహరణ విడతల వారీగా కొనసాగుతున్న తరుణంలో ద్వైపాక్షిక చర్చలు జరగడం రాబోయే రోజుల్లో వాణిజ్య బంధాన్ని బలోపేతం చేస్తాయనడంలో సందేహం లేదు. సైనిక, దౌత్యపరమైన అంశాల పరిష్కారానికి మెరుగైన, ఆమోదయోగ్యమైన పద్ధతిని ఆశ్రయించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. గాల్వాన్ లోయ ప్రతిష్టంభన తర్వాత ఇటీవల సరిహద్దు నుంచి భారత్, చైనాలు వెనక్కి తగ్గాయి. ఇటీవల నిరంతర దౌత్య చర్చల కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాల్లో పురోగతి కనిపించడంతో ద్వైపాక్షిక చర్చలకు మార్గం సుగమం అయ్యింది. వాన్ యీతో సమావేశం ముగిసిన వెంటనే చైనా ఉపాధ్యక్షులు హ్యాన్ జెంగ్తో భేటీ అయ్యారు దోవల్. భారత భద్రతా సలహాదారు హోదాలో చైనాలో పర్యటించిన అజిత్ దోవల్ ఆ దేశ విదేశాంగ మంత్రిని, ఉపాధ్యక్షుడిని భేటీ కావడంతో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఇవి పూర్తి స్థాయి ద్వైపాక్షిక చర్చలే అయితే భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ సమావేశానికి హాజరు కావాలి. కానీ అలాంటిదేమీ జరగలేదు. భారత దౌత్యవేత్తగా చైనాలో 5 ఏళ్ల పాటు పనిచేసిన జయశంకర్ లేకుండా దోవల్ ఏం సంప్రదింపులు జరిపినట్టు అనే సందేహం నిజంగానే చాలా ఆసక్తికరమైంది, అవసరమైంది కూడా. పాకిస్తాన్, చైనాలతో ఉన్న ఉద్రిక్తతలు తగ్గి అనూహ్యంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొనడంతో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ వేసే ప్రతి అడుగు, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ వెలుబుచ్చే ప్రతి అభిప్రాయం భౌగోళిక రాజకీయాల్లో కుదుపునకు కారణమవుతున్నాయి. వాణిజ్యం, నదీ జలాల వివాదం, సరిహద్దు సమస్య, పర్యాటక ప్రాంతాల సమస్యలన్నీ వాంగ్ యీ, దోవల్ చర్చల్లో భాగమే, అందులో సందేహమే లేదు. వీటన్నిటికీ అతీతమైన అంశమేదో ఈ చర్చలకు కీల ఇంధనంగా పనిచేసిందనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఆసక్తి, ఉత్కంఠ ఉందనే చర్చల్లో ఎంతో కొంత నిజముందని అర్థమవుతోంది. ఎవరూ పసిగట్టని అంశం, ఊహించని విషయం ఏమై ఉంటుందనే చర్చ అంతర్జాతీయ మీడియాలో మార్మికంగా జరిగింది. కానీ వాటినెవరూ సాధికారిక కథనాలు వెలువరించలేదు. తహ్రీర్ అల్ షామ్ సిరియాను స్వాధీనం చేసుకున్న తర్వాత ముప్పు చైనా వైపు మళ్లింది. తుర్కిస్తాన్ ఇస్లామిక్ పార్టీ చైనాలోని షింజియాంగ్ ప్రావిన్స్లో జిహాద్ ఆరంభిస్తున్నామంటూ ప్రకటించింది. ఇక మరోవైపు ఈటీఐఎంగా ప్రసిద్ధి చెందిన ఈస్ట్ తుర్కిస్తాన్ ఇస్లామిక్ మూవ్మెంట్ సంస్థ కూడా చైనాకు ఉగ్రదాడుల హెచ్చరికలు పంపింది. ప్రత్యక్ష యుద్ధంలో, గూఢచర్యంలో బీజింగ్ దిట్ట, కానీ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో చైనాకు కావలసినంత అనుభవం లేదు. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన సమాచారం ఉండాల్సినంతగా లేదు. ఈ కారణంగా టీఐపీ, ఈటీఐఎంల హెచ్చరికలతో చైనా జంకుతోంది. పశ్చిమ చైనాలోని షింజియాంగ్ ప్రావిన్స్ నిజంగానే జిహాద్ మొదలైతే ఎలాంటి సంక్షోభం ఎదురవుతుందో అనే భయంతో పరిష్కారాల మార్గాలు వెతుకుతోంది. ఇస్లామిక్ మిలిటెన్సీని అరికట్టడంలో, నియంత్రించడంలో భారత్ అపారమైన అనుభవం ఉంది. భారత నిఘా వర్గాల నుంచి సేకరించిన కీలక సమాచారాన్ని మిత్ర దేశాలతో పంచుకుంటోంది. తీవ్రమైన సంక్షోభం నెలకొన్నప్పటికీ భారత రాయబార కార్యాలయం ఇప్పటికీ సిరియాలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. తహ్రీర్ అల్ షామ్ సహా అన్ని ఇస్లామిక్ మిలిటెంట్ సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని నిరంతరం సేకరిస్తోంది. సిరియాలోని ఇస్లామిక్ మిలిటెంట్ సంస్థల సమాచారాన్ని భారత్ ఎందుకు సేకరిస్తుందనే సందేహం రావచ్చు. భారత్, చైనాలకు మధ్య ఆసియా దేశాలతో వ్యూహాత్మక వాణిజ్య బంధం ఉంది. మధ్య ఆసియాలోని తుర్కీమెనిస్తాన్ నుంచి చైనాకు సహజ వాయువు ఎగుమతి అవుతోంది. మధ్య ఆసియా దేశాలకు, పశ్చిమ చైనాకు మధ్య సరిహద్దుల్లో ఉన్న షింజియాంగ్లోనే ఇస్లామిక్ ఉగ్ర సంస్థలు తిష్టవేశాయి. మధ్య ఆసియాలో ఏ అలజడి రేగినా ఆ ప్రభావం భారత్, చైనాలపై పడుతోంది. మధ్య ఆసియా దేశాలతో పాటు పశ్చిమాసియాలో రగులుతున్న ఇస్లామిక్ ఉగ్రవాదంపై భారత్ నిత్యం కన్నేసి ఉంచుతోంది. ప్రతి చిన్న సమాచారాన్ని సేకరిస్తుంది. సిరియాలో తహ్రీర్ అల్ షామ్తో కలిసి పనిచేస్తున్న ఈటీఐఎం ప్రభావం మధ్య ఆసియాతో పాటు మొత్తం 9 దేశాలపై ఉంది. వీటిలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లు కూడా ఉన్నాయి.
ఇస్లామిక్ ఉగ్రదాడులకు సంబంధించిన ముందస్తు సమాచారం ఎంత చిన్నదైనప్పటికీ భారత గూఢచార సంస్థలు మిత్ర దేశాలతో పంచుకోవడం సహజం. శ్రీలంకలో ఇస్లామిక్ మిలిటెంట్లు దాడులకు తెగబడవచ్చని 2019లో ద్వీప దేశానికి ముందస్తు సమాచారాన్ని అందించింది. అయితే కీలక సమాచారాన్ని అలక్ష్యం చేయడంతో చర్చిలో పెద్ద ఎత్తున పేలుళ్లు జరిగి 280 మంది మృత్యువాత పడ్డారు. ఆఫ్ఘనిస్తాన్లో చైనా వేగుల కదలికల గురించి తాలిబాన్ సేనలకు ఉప్పందించింది కూడా భారత గూఢచార వార్తలే. పశ్చిమాసియా ఉగ్రమూకల కీలక ఏజెంట్ రష్యాలో సంచరిస్తున్న సమాచారాన్ని అజిత్ దోవల్ స్వయంగా రష్యా వెళ్లి పుతిన్కు వెల్లడించారు. తుర్కిస్తాన్ ఇస్లామిక్ పార్టీకి సంబంధించిన కీలక సమాచారాన్ని భారత్ మిత్ర దేశాలతో పంచుకుంటోంది. ఈ మొత్తం పరిస్థితిని అంచనా వేసిన చైనా కాష్గర్లోని ఉగ్రమూకలను అంతం చేయాలంటే భారత సహకారం తప్పనిసరని అంచనా వేసింది. అందుకే క్రమంగా ఒక అడుగు ముందుకు వేసి భారత్తో చర్చలకు సిద్ధమైంది. బంగ్లాదేశ్ను నియంత్రించడానికి దౌత్యపరమైన మార్గాలు పనిచేయకపోవడంతో భారత్ కొత్త మార్గాలను అన్వేషించడం మొదలుపెట్టింది. బంగ్లాదేశ్లో ఆశించని మార్పేదో జరుగుతోందని పసిగట్టిన భారత్ ఈ ఏడాది మార్చిలోనే బర్మా బంగ్లా సరిహద్దుల్లో పెద్ద ఎత్తున కార్యకలాపాలు సాగించే అరకాన్ ఆర్మీతో చేతులు కలిపింది. ప్రత్యేక ప్రతిపత్తిని డిమాండ్ చేస్తూ సాయుధ పోరాటం చేస్తున్న అరకాన్ ఆర్మీకి మయన్మార్ జుంటాకు మధ్య నిత్యం సాయుధ ఘర్షణలు కొనసాగుతూనే ఉంటాయి. అరకాన్ ఆర్మీని కలిసిన భారత ప్రతినిధి బృందం కలదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పందం చేసుకుంది. బంగ్లాదేశ్ ఆగస్టు పరిణామాల తర్వాత సెప్టెంబర్లో అరకాన్ ఆర్మీకి భారత్ మద్దతు ప్రకటించింది. మయన్మార్ జుంటా ప్రభుత్వానికి భారత చర్య ఆగ్రహం తెప్పిస్తుందని తెలిసినా బంగ్లాదేశ్ను కట్టడి చేయడానికి మరో మార్గం లేదని దోవల్ భావించారు. అరకాన్ ఆర్మీకి చైనా పూర్తి సహకారం అందిస్తోంది. అత్యాధునిక ఆయుధాలను సరఫరా చేస్తోంది. బర్మా మిలిటరీ ప్రభుత్వంతో కూడా చైనాకు సత్సంబంధాలు ఉండటం వైచిత్రి. అరకాన్ రీజియన్లో 9 కీలక ప్రాజెక్టులను చైనా నిర్మిస్తోంది. వీటి పని సవ్యంగా సాగాలంటే అరకాన్ ఆర్మీకి సహకారం అందించాలి. జుంటాకు వంత పాడాలి. బంగ్లాదేశ్ సంక్షోభం తర్వాత సెప్టెంబర్ 23వ తేదీన అరకాన్ ఆర్మీ చీఫ్ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. బీజింగ్తో మరింత బలమైన సంబంధాలను కోరుకుంటున్నామని ప్రకటించాడు. భారత్ వద్ద ఉన్న టీఐపీ, ఈటీఐఎం సమాచారాన్ని చైనాతో పంచుకోవడంతో పాటు మయన్మార్లో భారత్ చైనా చేపట్టిన ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి కావాలంటే అరకాన్ ఆర్మీ మరింత దూకుడు ప్రదర్శించాలి. భారత్ చేపట్టిన కలదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్టు పనులు మందగమనంతో సాగుతున్నాయి. చైనా ప్రాజెక్టుల పరిస్థితి కూడా దాదాపు అంతే. అనుకున్న సమయానికి ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే ఆర్మీని మరింత సాయుధం చేయాలి. అది చైనా వల్ల మాత్రమే సాధ్యం. అరకాన్ ఆర్మీ దూకుడు పెంచితే బంగ్లాదేశ్ను కట్టడి చేయొచ్చు. అరకాన్ ఆర్మీతో భారత్ చైనాలకు ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ను నియంత్రించడానికి భారత్ ఇప్పటికే ఎగుమతులు నిలిపివేసింది. విద్యుత్ సరఫరాను గణనీయంగా తగ్గించింది. ఈ చర్యలకు తోడు బంగ్లాదేశ్ బర్మా సరిహద్దుల్లో అరకాన్ ఆర్మీని అప్రమత్తం చేస్తే యూనస్ ప్రభుత్వం ఇరకాటంలో పడుతుంది. హిందువులు సహా ఇతర మత మైనారిటీలపై దాడులు ఆగిపోతాయి. ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దుల్లో పరిస్థితి సద్దుమణుగుతుందని భారత్ భావిస్తోంది. భారత్ చైనాల మధ్య సరిహద్దు, నదీ జలాల సమస్యతో పాటు ఉగ్రవాదం వల్ల భద్రతాపరమైన ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. భద్రతాపరమైన అంశాలు చర్చించాల్సి ఉన్నందుకే అజిత్ దోవల్ చైనాలో పర్యటించినట్లు తెలుస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా చైనా ఉగ్రవాదానికి కలవరపడుతోంది. దీనికి తోడు ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత తీసుకునే విధాన నిర్ణయాల ప్రభావం చైనా వాణిజ్యంపై పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మొత్తం పరిస్థితిని మదింపు వేసిన బీజింగ్ భారత్తో దోస్తీ చేయడం తప్ప మరో మార్గం లేదని భావించింది. అందుకే ద్వైపాక్షిక చర్చలకు సమ్మతించింది. వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణకు అంగీకరించింది. దీన్ని అవకాశంగా తీసుకున్న భారత్ బంగ్లాదేశ్ను కట్టడి చేసేందుకు అరకాన్ ఆర్మీని యాక్టివేట్ చేయాలని చైనాను కోరే అవకాశాలు లేకపోలేదు. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరు ఏం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.